ఫ్రంట్. ఓకే. సో ఎస్, ఇక సార్ మీరు ప్రస్థానాన్ని చెప్పారు. ముందుగా సార్ ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిణామాల మీద కూడా మీరు రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే అమెరికాలో ప్రజెంట్ పరిస్థితి అసలు ఎలా ఉంది? మన తెలుగు వాళ్ళు సేఫేనా? విద్యార్థులు విషయానికి వచ్చేతలకే సేఫ్గా ఉన్నారనుకోవచ్చా, లేకపోతే ఏమన్నా టెన్షన్లు ఆందోళనలతో అక్కడ ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయా? సేఫ్ అంటే ఎవ్రీవన్ ఇస్ సేఫ్ ఇన్ దట్ కంట్రీ అండి. ఫిజికల్గా ఓకే, ఫిజికల్గా సేఫ్, మెంటల్గా సేఫ్. టెన్షన్స్ ఉన్నాయంటే ఎస్, టెన్షన్స్ అయితే 100% ఉన్నాయని చెప్పుకోవాలి. డిపెండింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు అక్కడ చూసారంటే యుఎస్లో ఉండేవాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, స్టూడెంట్ కింద వచ్చిన వాళ్ళు ఉంటారు, గ్రాడ్యుయేట్ అయిపోయి జాబ్లు ఎత్తుక్కునే వాళ్ళు ఉంటారు, H1 మీద ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక గ్రీన్ కార్డో లేకపోతే యుఎస్ సిటిజన్ అయిన వాళ్ళకైతే అంత టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఎకానమీ వల్ల కొద్దిగా ఏమన్నా జాబ్ పోతే రావడానికి వాళ్ళకి టైం పడుతుంది. నెక్స్ట్ స్టూడెంట్స్ కింద వచ్చిన వాళ్ళు మాత్రము కొద్దిగా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. సార్ అమెరికాలో అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఉందా, కొన్ని ప్రాంతాల్లోనే ఇట్లా ఉందా స్టూడెంట్స్కి? మొత్తం నేనైతే కంట్రీ వైజ్ అలాగే ఉందని చెప్తానండి. ఓకే, అంటే ఎట్లా ఉండాలి జాగ్రత్తలు విద్యార్థులు అంటే ఏం చెప్తారు? ఓకే, అంటే స్టూడెంట్స్ విషయానికి వస్తే 2 థింగ్స్గా చూడాలండి. ఒకటి, ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు వచ్చిన పర్పస్ ఎడ్యుకేషన్కి. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తుందా రాదా అనేది బిగ్గెస్ట్ టెన్షన్ ఇప్పుడున్న దాంట్లో. ఆ జాబు ఇవాళ ఉన్న కండిషన్లో ఎకానమీ బాగాలేదు కాబట్టి జాబ్ రావడానికి టైం ఎక్కువ పట్టవచ్చు. ఆ వచ్చిన టైంలో వాళ్ళు పేషెంట్గా ఉండాలి. అన్ఫార్చునేట్గా లాస్ట్ 2 to 3 years ఎకానమీ ఈజ్ నాట్ డూయింగ్ దట్ గ్రేట్. ఓకే, ఇది కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడి నుంచి కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, ఇదివరకు వర్క్ అయింది ఇప్పుడు వర్క్ అవ్వదు. ఏంటంటే ఇదివరకు అక్కడికి వచ్చేసి మన మాస్టర్స్ అయిపోయిన వెంటనే ఏదో జాబ్ చేసుకుంటూ పేరెంట్స్కి భారం లేకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటూ వచ్చారు. ఇప్పుడేమో టెన్షన్గా మారింది. మీరు మంచి చెప్పారు. పార్ట్ టైం జాబ్స్ అనేది మాత్రం నేనైతే మాత్రం ఏ స్టూడెంట్ కొత్తగా వచ్చేవాళ్ళు పార్ట్ టైం జాబ్స్ అలాంటివి చేయొద్దు అనే స్ట్రాంగ్గా చెప్తాను. అవునా, ఎందుకు చేయొద్దు అంటున్నారు? అంటే పార్ట్ టైంలో ఒకటి ఉందండి, క్యాంపస్లో పార్ట్ టైం చేయటం వేరు, బయట పార్ట్ టైం చేయటం వేరు. బయట పార్ట్ టైం చేస్తా మనం గనక ఐస్ అనేది ఒక ఏజెన్సీ, దానికి గనక దొరికితే ఇమీడియట్గా డిపోర్ట్ చేసి ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడూ యుఎస్ రావటానికి వీలు కాకుండా అవుతుందన్నమాట. సో అవి జాగ్రత్తలు తీసుకోవాలి. అదే కాకుండా స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నాళ్ళు కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసో లేకపోతే ఏదన్నా రాంగ్ దీంట్లో అక్కడున్న లాని మనము పాటించకపోతే కనుక ఇమీడియట్గా డిపోర్టేషన్ చేసే రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి అలాంటివి వచ్చితే ఏ ఆర్గనైజేషన్ చేయగలిగేది ఏమీ ఉండదండి. సో ఎందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు తీసుకుంటున్న విధానాలు నిర్ణయాలు